తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దాని తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగ మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా సింహ గణపతి దేవతభ్య నమః చూసేవండి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. మకర రాశి వాళ్ళు ఎంత ఆశగా ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ ఫలితం ఆశ ఎలా ఉంటుందని కూడా మనం చెప్పబోతున్నాం. వీరు లాభం వచ్చేసి 11 లాభము, 9 నష్టం కనబడుతుంది. రాజపూజితము 6, అవమానం 3 ఇక్కడ కనబడుతుంది. సో ఓవరాల్గా మకర రాశి వారికి కంప్లీట్గా బాగుంది. సో ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. ఆర్థికంగా, ఫైనాన్స్గా, సో మానసికంగా, సో అనేక రకమైనటువంటి ఇబ్బంది నుంచి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. అన్ని విధాలుగా చాలా సక్సెస్ఫుల్గా కనపడడానికి కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మనకు చెప్పబడుతుంది జరుగుతుందండి. అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే ఆచితూచి అడుగేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అడుగేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మకర రాశి వాళ్ళు? చాలా చక్కని ప్రశ్న వేస్తారు. దానికి మనం దాంట్లో ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాము. వాస్తవానికి ఎంత ఉన్నా కాస్త కొరువు అనేది దోషం అనేది ఉంటుంది. ఈ షష్ఠకూటమి వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క రాశుల మీద ప్రభావం అనేది బాగా పడింది. ఈ రాశి మీద బాగా ప్రభావం అంటే ఛాయ పడుతుంది. ఈ 3 నెలల వరకు ప్రతి 12 రాశుల వారి పైన కూడా బాగా 3 నెలల వరకు ఎఫెక్షన్ ఉంటుంది. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసుకోవాలంటే ఎక్కువ శాతము నాగదేవత ఆరాధన చేసుకోవాలి. ఈ నాగదేవత అంటే పంచముఖి నాగదేవత అంటే 5 పడగలు వేసింది కానీ 2 పడగలు వేసిన వంటి నాగదేవతలు ఉంటుంటుంది. అటువంటి నాగదేవత ఆరాధనకు వెళ్ళి వీళ్ళు ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళి ఆ నాగదేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం అని కనపడుతుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రతి మంగళవారం రోజున చక్కగా ఆ పుట్టలో పాలు పోయటం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రసాదం అక్కడ నైవేద్యం చేసి ఆ పాలలో పుట్టలు పోసి నమస్కారం చేసి పాల ప్రదక్షిణ చేసుకుని వస్తే చక్కటి ఫలితం లభిస్తుంది. ఇలాగ 6 వారాల పాటుగా చేసిన తర్వాత 6వ వారం రోజున వీళ్ళు ప్రత్యేకంగా వెండితో తయారు చేసిన వంటి నాగపడిగ చేసుకోవాలి. వెండితో తయారు చేసిన వంటిది నాగపడిగను తయారు చేసి ఒక మట్టి ప్రమిద ఉంటుంది. ఆ మట్టి ప్రమిదలో నిండుగా ఆవు నెయ్యి వేసి ఆ ఆవు నెయ్యిలో వీళ్ళంటే కాపర్ది ఒకటి, రాగిది ఒకటి, 2 పడగలు చేసి ఒక్కొక్క గ్రామ్ కానీ 1 గ్రామ్ కానీ 10 గ్రామ్స్ కాపర్ ఒకటి, మనకి వెండిది ఒకటి అన్నారు. వెండిది అవి 2 కూడా చేసి ఆ నెయ్యిలో మొత్తం మునిగేదాకా హెడ్ అంతా కూడా మునిగేదాకా అందులో వేసేయాలి. అటు వేసిన తర్వాత ఏం చేయాలంటే చక్కగా అటు 3 ప్రదక్షిణలు చేసి అక్కడ ఆలయంలో ఎవరైతే కూడా బ్రాహ్మణులు ఉంటారు కదా, ఆ బ్రాహ్మణులకు 1116 ఇచ్చేసి దాని కింద ఎరుపు రంగు కానీ లేదంటే పచ్చ రంగు కానీ వస్త్రం కానీ పెట్టి వాళ్ళకి దానం ఇచ్చేయాలి. ఓకే. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అక్షింతలు తీసుకుని ఆశీర్వచనం చేసుకుంటే ఆ ఒక రాహు కేతువు అని వెండిది వచ్చేసి రాహు, ఇదిగో కేతు రెడ్ కలర్, ఇవి 2 దోషాలు కూడా తొలగిపోవడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ ప్రభావం అనేది చాలా వరకు కూడా ఈ రాశి కూడా ఏర్పడుతుంది. సో ఇది మహిళలు కూడా చేయవచ్చా అంటే మహిళలు కూడా చేయవచ్చు, ఖచ్చితంగా చేయవచ్చు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా మెరుగైన వంటి రంగంలో అదుపుతులు రావాలన్నా, మెరుగైన వంటి పరిస్థితి రావాలన్నా, ఇంకా మెరుగైన వంటి ఇంకా అధికారంలో రావాలన్నా, ఇంకా ఈ సకల దిష్టి నరదోష్టి నుంచి బయట పడపోవాలన్నా కూడా మీరు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నాగపడిగతో చేసి అమ్మ నాన్నతో ఉంటే అమ్మ నాన్నతో వెళ్ళండి, భర్తతో ఉంటే భర్తతో వెళ్ళండి,
అంటే భర్తకు ఉండే రాశి భార్యకు ఉండదు, భార్యకు ఉండే రాశి భర్తకు ఉండదు. కాబట్టి అలా ఇద్దరు కలిసి వెళ్ళి చక్కగా పుట్టలో వెళ్ళి ఆ నాగేంద్రుడికి ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలానే మనకి గుళ్ళల్లో రావి చెట్టు కింద నాగశిలలు ఉంటూ ఉంటాయి కదండి, అవునమ్మా. అవి ప్రతిష్ఠించి ఉంటాయి. అవును, మనం వాటికి కూడా అభిషేకం అంటే పాలతో అభిషేకం చేసి ఈ విధంగా 6 వారాలు మనం చేసుకున్నట్లయితే సరిపోతుందంటారా? చాలా చక్కగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన, ఇది బ్రహ్మాండమైనటువంటి ఆలోచన. రావి చెట్టు, జుబ్బి చెట్టు, మామిడి చెట్టు, దాన్ని అశ్వత్థామ వృక్షము అంటారు. ఆ అశ్వత్థామ వృక్షము దగ్గర రకరకాలమైనటువంటి పాములు కనపడుతూ ఉంటుంది. సో ఎక్కువ శాతము ఏం చేస్తారంటే అటువంటి ఆలయాల్లో కూడా వెళ్ళేసి ఈ యొక్క మకర రాశి వాళ్ళు చక్కగా వెళ్ళి ఆ ఒక పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతం వేసి నమస్కారం చేసి ఎక్కువ శాతం కొబ్బరికాయ దానిపైన కొడతారు. ఎప్పుడు కూడా దానిపైన కొబ్బరికాయ కొట్టకూడదు. కొబ్బరికాయ నేలపైన కొట్టేసి నీళ్ళని స్వామివారి పైన వేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పడగ పైన కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళని దానిపైన వేస్తారు. అది మహాదోషం. అది తెలియక చేస్తారో తెలిసి చేస్తారో తెలియదు మనకి. కానీ ఎప్పుడైనా కూడాను కొబ్బరికాయ మీరు భూమి పైన కానీ దగ్గర రాయి దగ్గర కొట్టేసి అప్పుడు ఆ పుట్టపై ఒక పడగ పైన ఏదైతే ఉందో దానిపైన మీరు వేసి క్లోజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం అవుతుంది, సంతానం కలిగిన వారికి సంతానం అవుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది, విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశాలు కనపడతాయి. మరి అనేక రకమైనటువంటి సంపద పొందడానికి కోసము ఇతర వ్యక్తి దగ్గర నుంచి మీరు రుణమాఫీ కానీ రుణం తెచ్చుకోవాలన్నా, లోన్స్ తెచ్చుకోవాలి, ఇంకేదైనా కూడా ఈ యొక్క నాగదేవత అధికార ఆరాధన పూజ చేయటం వల్ల సకాల సంపదన రావడానికి మంచి పూజ ఉంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే.